రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జెన్జీ ఉద్యమం ఏ విధంగా కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిని రాజీనామా చేయించిందో తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న జెన్జీలతో ముఖాముఖి సమావేశం జరుపుతా ఉన్నాడు. అయితే అంటే వాళ్ళు వేసే క్వశ్చన్స్కు తీన్మార్ మల్లన్న రాజకీయ నాయకులకు సంబంధించింది కాకుండా, రాజకీయ నాయకుల లెక్క కాకుండా మీరు రాజకీయ నాయకులను ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం పెంచుకోవాలి అనే విధంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని తీన్మార్ మల్లన్న గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జెన్జీ ఉద్యమం మొదలైనప్పటి నుండి తనదైన శైలిలో మద్దతు తెలుపుతూ వస్తూ ఉన్నాడు. జెన్జీలే కీలకం అంటూ జెన్జీలకు ఏ విధంగా ఈ చట్టాల గురించి, న్యాయస్థానం గురించి ఏ విధంగా అవగాహన కల్పించాలనుకుంటూ తనదైన శైలిలో మొన్న వరంగల్లో చేసిన ఇంకా అనేక మంది కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. అయితే ఈరోజు భువనగిరి సభలో తీన్మార్ మల్లన్న ఒక యువతి అడిగిన క్వశ్చన్కు ఏం సమాధానం చెప్పిందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రాజకీయంలో అధికారంలోకి రావడం కోసం ఇష్టానుసారంగా హామీలు ఇస్తూ ఉంటారు, యువకులను మభ్యపెట్టేందుకు ఉద్యోగాల పేరుతోని వలయిస్తూ ఉంటారు. మనం చూసినాం గతంలో కేసీఆర్ అంతే చేసిండు, రేవంత్ రెడ్డి కూడా అట్నే చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, జియో 46 గురించి అంటే వీళ్ళ సమస్యలను అదునుగా చూసుకొని ప్రశ్నించే తత్వం మేమే ప్రశ్నించగలుగుతాం, మేమే చేయగలుగుతాం అనే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చినాక మర్చిపోయారు. మరి నిజంగా తీన్మార్ మల్లన్న కూడా అట్లనే అవుతాడా? మరి ఏంది పరిస్థితి? తీన్మార్ మల్లన్ననే అట్లా అయితే పరిస్థితి ఏందనేది అడిగిరు. అసలు వాళ్ళకు మీకు తేడా ఏందని క్లియర్గా అడిగిన ఒక క్వశ్చన్ అడిగిరు ఒక యువతి. దానికి సంబంధించి ఒకసారి మనం ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. మరి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు ఒకసారి దానికి సంబంధించిన విషయం కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యువతి అడిగిన క్వశ్చన్కు తీన్మార్ మల్లన్న చెప్పిన సమాధానం మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎవరు కానీ అధికారంలోకి రావడం కోసం వీళ్ళని వాడుకుంటారు తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏవైతే ఉంటుందో కార్యక్రమాలు మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళ లెక్క మీరు చేయకపోతే ఏంది పరిస్థితి సార్? మమ్మల్ని కూడా సేమ్ అట్నే మీరు వాళ్ళ లెక్కనే కావచ్చు, మీరు కూడా అధికారంలోకి రావడం కోసం, ఈ పార్టీ అధికారంలోకి రావడం కోసం కీలకంగా మాతోని ఈ మీటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చైతన్యవంత ప్రయత్నం చేస్తారు, ఏదో ఒక విధంగా మా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మా ఓటు బ్యాంకింగ్ కోసం కావచ్చు. మరి వాళ్ళ లెక్క మీరు చేయాలని గ్యారంటీ ఏందని ఆ యువతి అడిగింది. గుడ్ క్వశ్చన్ అని తీన్మార్ మల్లన్న చెప్పిండు. అయితే దాని ఒకసారి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండని సమాధానం చెప్పాడు. నిజంగానే కదా, మరి ప్రజలు నమ్మాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు తీన్మార్ మల్లన్న తనకంటూ ఒక పార్టీ పెట్టిండు, తనకంటూ రాజకీయ పార్టీ, సరే ఇయ్యాల కాకపోతే రేపైనా అధికారంలోకి రావడం పక్క, కానీ తీన్మార్ మల్లన్న మాట తప్పడం గ్యారంటీ ఏందని ఆ యువత అడిగింది. ప్రజలు ఎవరైనా అడగాల్సిన అవసరమే. సూపర్. నేను గతంలో ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే వస్తుంది కదా, వాళ్ళు గదే కదా చెప్పింది, వాళ్ళు గదే కదా, మీరు గదే చెప్తున్నారు కదా అనేటువంటి విషయం చాలా గొప్పగా చెప్పారమ్మా. ఒకటి, తీన్మార్ మల్లన్న ఎవరు? ఫస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచించాలా. తీన్మార్ మల్లన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. తీన్మార్ మల్లన్నకు డబ్బు కావాలంటే అధికార పార్టీలో ఉండి కదా సంపాదించుకోవాల్సింది. బయటికి ఎందుకు వస్తాడు? బయటికి వచ్చి ప్రజల కోసం ఎందుకు కొట్లాడుతూ ఉన్నాడు? డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు. ఏం చేస్తాడు? అధికార పార్టీకి దగ్గర ఉంటాడు. నేను అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారు ముందర 2 ఫైళ్లు పెట్టి జరిగి క్లియర్ చేయాలా, 1000 కోట్ల రూపాయలు వస్తాయి అంటే కాకపోనా, నేను నా కుటుంబం తెలుసు కాబట్టి దాని గురించి చింతనే లేదు. మనిషికి ఎప్పుడైతే వ్యక్తిగతమైన కోరికలు ఉండవో ఆ మనిషి సమాజానికి పనికొస్తాడు, మీరైనా నేనైనా ఎవరైనా. కాబట్టి మీరు ఏమీ వరి కాకండి ఆ విషయంలో. రాబోయేటువంటి ప్రభుత్వం పక్కా రైట్ టు రీకాల్ తీసుకురావడం అంటేనే మీకు సగం అధికారాన్ని పంచిచ్చినట్టు లెక్క. కాబట్టి మీరు ఏం వరి కాకండి. రేవంత్ రెడ్డి రైట్ టు రీకాల్ అనే పదాన్ని ఎవరు కూడా తీసుకురాలి. తీన్మార్ మల్లన్న తప్పితే రైట్ టు రీకాల్ అంటే నేను ఎమ్మెల్సీగా పనిచేయకపోతే కూడా నన్ను రైట్ టు రీకాల్ ద్వారా తొలగించవచ్చు, నేను నా పనితనం కూడా నేను ప్రతి సంవత్సరం మీ ముందుకు వచ్చి అడుగుతా అని అధికారంలో ఉండి నేను పని చేస్తున్నానా లేనని ప్రజల్లో తిరుగుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న. కామన్గా మనం గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి చూసినాం. పల్లా రాజేశ్వర రెడ్డి ఎక్కడ కూడా కనబడ్డ దాఖలాలు లేవు.
అసలు పల్లారాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు అని ఎక్కడ కూడా కనబడలేదు. ఎందుకంటే ఆయనకు అనేకమంది విద్యా సంస్థలు ఉన్నాయి, ఉన్నది, రియల్ ఎస్టేట్ ఉన్నది, దందాలు చేసుకుంటూ ఉంటాడు, ఆ పనిలో నిమగ్నమై కీలకంగా ఉన్నాడు. అయితే ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ ఎక్కడైనా కనబడుతున్నా మరి? ఎమ్మెల్యే అయినా కానీ ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కాస్త కూస్తో మాట్లాడుతుండు కావచ్చు, కానీ అధికారంలో ఉన్న రోజు కేవలం పార్టీ భజన చేసుడు తప్పితే ఎక్కడైనా కనబడ్డా? ఎమ్మెల్సీగా నిరుద్యోగుల బతుకులు ఎక్కడైనా మార్చడానికి ప్రయత్నం చేసిండా? ఎమ్మెల్సీగా తనకంటూ నిరుద్యోగుల సమస్యల గురించి ఎక్కడైనా ఎమ్మెల్సీ ఏది శాసన మండలిలో ప్రశ్నించిండే ఈ రోజున? ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. మరి వాళ్ళకున్న తీన్మార్ మల్లన్నకు తేడా ఏంటంటే తన అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతూ కూడా తన పనితనం ఎట్లా ఉందని ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల్లోనే తిరుగుతున్న వ్యక్తి. నేను కరెక్ట్ లేకపోతే చెప్పండి, మీ రైట్ టు రీకాల్ నాకు కూడా పనిచేస్తుందని చెప్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి. రైట్ టు రీకాల్ అని తీసుకురావాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ పని చేయకపోతే రైట్ టు రీకాల్ అని తీసుకురావాలని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్న. కేసీఆర్ వేరు, తీన్మార్ మల్లన్న వేరు. తీన్మార్ మల్లన్న ఎక్కడి నుంచి పోయిందో అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ ఏ క్లాస్ లో ఎక్కడ ఈ లైబ్రరీలో కూర్చొని చదువుకున్నటువంటి మల్లన్న ఈ లైబ్రరీలో ఉన్నటువంటి ఇప్పుడు ఒకవేళ మీరున్నారు, ఇప్పుడు మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి ఎవరికన్నా? మీ కాడ ఓటే లేదు, నాకు సంబంధించిన ఓటే లేదు. మీతో ఎందుకు టైం వేస్ట్ చేయాలి? మరి నిజంగా నాకు రాజకీయమే ఆకాంక్షనే ఇంకోటి ఉంటే మీ మీద ఎందుకు టైం వేస్ట్ చేస్తా? అవునా కాదా? మేము మీకెందుకు చెప్తా ఉన్నా, మిమ్మల్ని బిజినెస్ వైపు రమ్మని ఎందుకు చెప్తా ఉన్నా, మీరు ఎటువంటి ప్రయాణం ఎట్లా ఆలోచించాలనేటువంటి విషయాలు ఎందుకు చెప్తా ఉన్నంటే మీరు చెప్పిన మల్లన్న లాగా ఎట్లా కావాలంటే ఇగో ఇట్లయితే అవుతారని చెప్పుకుంటూ వస్తా ఉన్నా. నెక్స్ట్ ఇది తీన్మార్ మల్లన్న చెప్పిన సమాధానం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. వాస్తవానికి చెప్పాలంటే యువత ఎవరైనా తలుచుకుంటే జంజీలతోనే సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది అంటే మొన్న తమిళనాడులో చూసినాం. తమిళనాడులో వీళ్ళకి ఇప్పుడు సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు కావచ్చు, కానీ ఓటాకు లేని వాళ్ళ గురించి వీళ్ళు చైతన్యం గారి రాజకీయంగా ముందుకు రావాలి. లేకపోతే మన అధికారాలు మనం తెలుసుకోవాలి, నిజంగా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలి, నాయకులను ప్రశ్నించాలి, ప్రజాస్వామ్యంపై నిజంగా ఏ విధంగా కొట్లాడాలి, ఈ ప్రజాస్వామ్యంలో మనకు ఏ విధమైన హక్కులు ఉంటాయని తెలపాల్సిన అవసరం ఎందుకుంది తీన్మార్ మల్లన్నకు? ఓటక్కు లేని వాళ్ళ గురించి ఓటక్కు లేని వాళ్లకు మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముందంటే ప్రజలు చైతన్యం కావాలి, ముఖ్యంగా యువకులు చైతన్యం కావాలి. యువకులు చైతన్యం అయినప్పుడు మాత్రమే రాజకీయం మార్పు సాధ్యమవుతుంది. ఒకవేళ రాజకీయ నాయకుడు సరిగా పనిచేయకపోతే రైట్ టు రీకాల్ తీసుకొచ్చి ఆ నాయకుని తొలగించే హక్కు ప్రజలకు ఉండాలని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే వీళ్ళు చైతన్యం అయితేనే వీళ్ళ తల్లిదండ్రులకు కాస్త కూస్త తెలిసో కొంత చాలామంది తెలిసి ఉంటారు, కొందరు తెలియకుంటారు. వాళ్ళకన్నా సమాధానం చెప్తారు, గిట్లుంటుంది విద్యా వ్యవస్థ, గిట్లుండాలి వైద్యం, గిట్లుండాలి సత్వర న్యాయం అంటే గిట్లుండాలి, ఈ రకమైన ఎడ్యుకేషన్ గిట్లుండాలి, వైద్యంలో లోపాలు గిట్లున్నాయి, విద్య కోసం మన ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న పనితీరు గిట్లున్నది, ఇంకా డెవలప్ కావాలని వీళ్ళు చెప్పుకుంటారు. అందుకని తీన్మార్ మల్లన్న ఎక్కడి నుంచే స్టార్ట్ చేసిండు అంటే ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండో అదే గ్రౌండ్లోకి పోయి మళ్ళీ అడుగుతా ఉన్నాడు, ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాడు. ఇది జంజీ ప్రతి జిల్లాకు జంజీ ఉద్యమాలు ప్రతి జిల్లా నుంచి రావాలని తీన్మార్ మల్లన్న కోరుకుంటా ఉన్నారు. దయచేసి ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కానీ మన హక్కుల గురించి మనం కొట్లాడాలి, మన హక్కుల గురించి మనం మాట్లాడలేనంత వరకు ఈ అవినీతి రాజకీయ నాయకుల అడ్డాగా మారిపోతాయి. ప్రతి నియోజకవర్గం కూడా అవినీతి రాజకీయ నాయకులకు ఒక కేంద్రంగా మారిపోతుంది, కేంద్ర బిందువుగా మారిపోతుంది. అంటే ఇష్టానుసారంగా అధికారంలోకి రావడం కోసం హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోయి ఇష్టానుసారంగా వివరించి ఇక లేదు మేము ఇంతటితో అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో ఎన్ని హామీలు ఇచ్చిండు, అధికారంలోకి వచ్చినాక ఏమన్నాడు, ఇక మాతోని కాదు ఇక పైసలు లేవని చేతులు ఎత్తేసిండు. పైసలు లేనప్పుడు మరి ఓడివన్నాడు హామీలు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మన ఖర్చు ఎంత, మన వ్యాయామం ఎంత, అంటే మనకు వచ్చేది ఎంత, పోయేది ఎంత, ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయంగా ఇల్లు ఎట్లా చక్కదిద్దామో రాష్ట్రాన్ని కూడా అట్లా చక్కదిద్దే అవకాశం ఉంటుందని తీన్మార్ మల్లన్న చెప్తున్న తీరు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ వేరు, తీన్మార్ మల్లన్న వేరు అని కీలకంగా చెప్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఇప్పుడు కేసీఆర్ ఉన్నట్టు ఓడిపోయిండు, కానీ ఏది అధికారం ఓడిపోయాడు, ఆయన ఓడిపోలే, ఆయన నియోజకవర్గంలో ఆయన ఓడిపోలే, కానీ నియోజకవర్గ ప్రజల కన్నా అందుబాటులో ఉంటుండా లేడు. మరి తీన్మార్ మల్లన్న అధికారంలో లేడు, అధికార పార్టీలో ఉండి సంపాదించుకోవాలంటే నిజంగా 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, 100 కోట్లు సంపాదించుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముంగట ఒక ఫైల్ పెడితే నిజంగా ఒక 1000-2000 కోట్లు ఎంతో కొంత
అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు, అంటే పనులు చేపించే ప్రయత్నం చేస్తారు, పెద్ద పెద్ద పనులు చేపించుకోవచ్చు. మంత్రిగా ఉండకుండా కానీ ఒక ఎమ్మెల్సీ ఉండి అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ చేసుకోవచ్చు. కానీ అది అవసరం లేకుండా ప్రజల మధ్యకి వచ్చి ప్రజల చైతన్యం కావాలి. ప్రజల చైతన్యం అయినప్పుడు మాత్రమే రాజకీయ మార్పు సాధ్యమవుతుందని కీలకంగా చెప్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దయచేసి యువకులు చైతన్యం కావండి. యువకులు చైతన్యం అయినప్పుడు మాత్రమే రాజకీయ మార్పు సాధ్యమవుతుంది. మనము మన తల్లిదండ్రులు ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి, అసలు దేనికోసం వేయాలి, ఓటేసినాక నాయకుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం అనేది వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి మిత్రులారా, ఇది జెన్జీ ఉద్యమం ప్రతి జిల్లాకు వ్యాపిస్తూ ఉన్నది. జెన్జీలతో తీర్మానం ప్రతి జిల్లాకు రాబోతూ ఉన్నది.